ఫీజుల రూపకంగా వసూలు చేసి ఆ తల్లిదండ్రుల రక్తం తాగేది కేవలం ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు మాత్రమేనా అనేది ఒక క్వశ్చన్ మార్క్. శ్రీ చైతన్య 1వ ర్యాంక్, శ్రీ చైతన్య 2వ ర్యాంక్ అంటేగా అట్లా ఇప్పుడు ఆకాష్ 1వ ర్యాంకు, ఇక 2వ ర్యాంక్ కూడా లేదు, ఆకాష్లో అన్నీ ఒకటే. ఇవాళ నువ్వు మా కోచింగ్ సెంటర్కి వస్తే తెల్లారి కల్లా నువ్వు ఉద్యోగం కొడుతూ అది నా పూచి అని చెప్పి వాళ్ళ రక్తాన్ని పీక్క తినే ఇన్స్టిట్యూషన్లు ఎన్నున్నాయో తెలుసా. నమస్తే, నేను మీ సింహాద్రి. ఈనాడు వార్తాపత్రికలో ప్రచారమైన ఒక వార్తనైతే మరి మనం ఇవాళ చూద్దాం. ఫీజులకు కళ్ళెం పడేనా అని ఒక అద్భుతమైన వార్తనైతే రాసిండ్రు. ప్రైవేటు బడులు కళాశాలలో ఇష్టారాజ్యంగా వసూళ్లు, నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం ఇంకా మొదలవని కార్యాచరణ. మొత్తానికి మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కమిటీ తోటి గతంలో చెప్పిండ్రు, ఈ ప్రైవేటు కళాశాలలు ఈ పాఠశాలల పైన ఒక నియంత్రణ అయితే తీసుకొస్తాం ఫీజులు వసూళ్ల పైన ఇక మరి అని చెప్పిండ్రు. అది అటే పోయింది ఇటే పోయింది, ఏది కూడా కాలేదు ఇక అని చెప్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఒక వార్త అయితే మరి ఈనాడులో ప్రచారమైంది. ఏమేమి రాసిర్రు ఏమేమి అంటారో చూద్దాం ఒకసారి. సమావేశం జరిగి 3.5 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు మరో భేటీ జరగలేదు, కమిటీ ఏర్పాటు కూడా కాలేదు. కొత్త విద్యా సంవత్సరం 2025-26 జూన్ 2వ వారంలో ప్రారంభమవుతోంది. అంటే ఫీజులను నిర్ధారించేందుకు 5 నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది. సిబిఎస్ఈ ఐఎస్సి బోర్డుల పరిధిలో ఇప్పటికే ప్రవేశాలు మొదలయ్యాయి. ఫీజుల కట్టడి దిశగా చర్యలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి వాస్తవానికి ఇది నిజమే. మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన మాట నిజమే, ఆ కమిటీని నిర్వహించింది నిజమే, మళ్ళా ఇంకో కమిటీని నిర్వహించలేదు అనేది నిజమే. మరి ఇట్లా ఫీజులు వసూలు చేస్తే పిల్లల పరిస్థితి ఏంది? నిజంగా ఇట్లా ఫీజులు వసూలు చేస్తే పిల్లల పరిస్థితి ఏంది? ఒక మధ్యతరగతి కుటుంబం ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది నిజంగా ఈ వార్తాపత్రిక ప్రశ్నించడం అనేది గర్వకారణం. మరి నిజంగా ఈ పిల్లలను ఫీజుల రూపకంగా వసూలు చేసి ఆ తల్లిదండ్రుల రక్తం తాగేది కేవలం ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు మాత్రమేనా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కేవలం ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు మాత్రమేనా అంటే కాదు. ఈ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఎంత ఎత్తులు ఉంటాయో ఈ యొక్క ప్రైవేటు బ్రాంచెస్ కొన్ని ఉంటాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్లు, అవి కూడా వీటితో సరి సమానంగా నువ్వెంత పొడవు పెరిగితే నేను అంత పొడవు పెరుగుతా అని చెప్పేసి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లన్నీ కూడా పిల్లల రక్తాన్ని ఆశ చూపించి మీకు మొత్తం ఇట్లా చిటికలో మొత్తం ఉద్యోగం తెప్పిస్తాం, మొత్తం మిమ్మల్ని మార్చేస్తాం, మీ దశ దిశ అన్ని మార్చేస్తాం, ఇవాళ నువ్వు మా కోచింగ్ సెంటర్కి వస్తే తెల్లారి కల్లా నువ్వు ఉద్యోగం కొడుతూ అది నా పూచి అని చెప్పి వాళ్ళ రక్తాన్ని పీక్క తినే ఇన్స్టిట్యూషన్లు ఎన్నున్నాయో తెలుసా. ఇగో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక అద్భుతమైన ప్రచురణ అనేది ఆ ప్రచారం చేస్తూ ఇగో ఈనాడులో వేసారు. ఇక చూడరు ఇగో అద్భుత ఫలితాలు పరంపరం మా సొంతం. ఇక ఆల్ ఇండియా ర్యాంకు 1, ఆల్ ఇండియా ర్యాంకు 1. ఇక శ్రీ చైతన్య నారాయణ లెక్క శ్రీ చైతన్య 1వ ర్యాంక్, శ్రీ చైతన్య 2వ ర్యాంక్ అంటేగా అట్లా ఇప్పుడు ఆకాష్ 1వ ర్యాంకు, ఇక 2వ ర్యాంక్ కూడా లేదు, ఆకాష్లో అన్నీ ఒకటే. ఇక అట్లా అద్భుతంగా వేసిర్రు. ఇక చూడరు ఇది ఒక అడ్వర్టైజ్మెంటు. ఈ యొక్క కోచింగ్ సెంటర్కి సంబంధించి వీళ్ళు ఇచ్చే ఐఐటి జేఈకి సంబంధించి ఇగో ఇక్కడ ఐఐటి జేఈ మెడికల్ ఫౌండేషన్ సంబంధించి ఇగో అద్భుతమైన ఒక అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు. అడ్మిషన్స్ ఓపెన్ 2025-26. ఇక క్లాస్ 8th, క్లాస్ 9th to 10th వరకు స్టడీయింగ్ స్టూడెంట్స్. ఇగో ఎన్ని బ్రాంచులు ఉన్నాయి? మొత్తం తెలంగాణలో 13 బ్రాంచులు ఉన్నాయి. ఇక అప్సిగూడల, హిమాయత్ నగర్లో, కొండాపూర్లో, కొత్తపేటలో, కుకట్పల్లిలో, షేక్పేటలో ఇలా బ్రాంచెస్ లేని చోటు లేదు మెయిన్ సిటీస్లలో. ఇప్పుడు మహబూబ్ నగర్లో కూడా ఓపెన్ కాబోతుందట. ఇట్లా ఈ కోచింగ్ సెంటర్లు ఎంత రక్తాన్ని పీల్చుకుంటే మీకు తెలుసా? ఈ కోచింగ్ సెంటర్లు ఎంత రక్తాన్ని పీల్చుకుంటే మీకు తెలుసా? ఏం కోచింగ్ ఇస్తాడో ఆడి బొంద తెలియదు. నిజంగా ఏం కోచింగ్ ఇస్తాడో ఆడి బొంద తెలియదు. కానీ ఆశ చూపించి కళాశాలలు పాఠశాలలు ఏ రీతిలోనైతే పిల్లల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తాయో, వాళ్ళ తల్లిదండ్రులు రక్తం తాగుతాయో వాటికి దీటుగా ఏ మాత్రం తీసిపోకుండా నువ్వెంత తింటే నేను అంత తింటా అనే విధంగా ఈ కోచింగ్ సెంటర్లు కూడా అట్లే పీల్చుకుంటాయి. ఇగో ఈ కోచింగ్ సెంటర్లకు సంబంధించి అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ నిన్నేసి ఇవాళనేమో ఇక పిల్లల యొక్క ఫీజుల నియంత్రణ గురించి ఈ పత్రిక అనేది ఇవాళ క్వశ్చన్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేట అనిపిస్తూ ఉంది. మనం ఒక అంశాన్ని ఎత్తుకొని ఒక అంశంని ఒక సంఘటన ఒక విషయాన్ని తీసుకొని మనం ప్రజల్లోకి లేవనెత్తే ముందు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఫీజుల నియంత్రణ గురించి మాట్లాడడం అంటే కేవలం స్కూల్స్ కాలేజీలే కాదు కదా, స్కూల్స్ కాలేజీలే కాదు. ఇవాళ స్కూల్స్ కాలేజీలలో చదువుకున్న తర్వాత వాళ్ళందరూ ఏడికి పోయి మళ్ళీ డబల్ ఫీజులు చెల్లిస్తారంటే కోచింగ్ సెంటర్లలో. ఇక్కడ ఒక 50,000 బొడగొట్టుకుంటారు స్కూలు కాలేజీలో. ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ ఫిగర్ సగటున. మళ్ళీ కోచింగ్ సెంటర్లకు పోతే ఈ స్కూలు కాలేజ్ లైఫ్లో వాడు ఎంత పోగొట్టుకుంటాడో ఈ కోచింగ్ సెంటర్లలో మళ్ళీ అంతా పెడతాడు. ఓ 4 ఏళ్ళు చదివితే ఎంత పెడతాడో వీడు ఒక 6 నెలలు అంత కట్టేస్తాడు, 6 నెలలు అంత కట్టేస్తాడు. ఒకడు నా దగ్గరికి వచ్చిన ఒక బాధితుడి గురించి చెప్తా. ఆకాష్
ఇదేంది ఆకాశేనా? ఆ పిల్లగాని పేరు కూడా ఆకాశే. భలే సింక్ అయింది. ఆ పిల్లగాని పేరు కూడా ఆకాశే. ఆయనే కుకట్పల్లికి సంబంధించి ఒక దాంట్లో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యిండు. కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయట ఆయనకు. 3 రోజులలో అలా జాయిన్ అయిన 3 రోజులలో ఆయనకు కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయని తెలిసిందట ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత. ఇక ఆయన మేడం నేను రాలేని ఇట్లా హాస్పిటల్కి పోతే నాకు కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి అన్నారు. నాకు అంతా పెయిన్ వస్తూ ఉంది ఇదంతా కూడా. నేను చదువుకోలేను, కొంచెం రెస్ట్ కావాలి, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి అంటే అక్షరాల 60,000 తీసుకొని మళ్ళీ ఇచ్చింది లేదు 3 రోజుల పేరుకు. సరే 3 రోజుల పేరు ఎంతో కొంత వసూలు చేసుకొని ఇచ్చేయచ్చు కదా. గంత అధ్వానంగా గంత క్రూయల్గా కాలేజీలు యాజమాన్యాలు ఎట్లయితే వ్యవహరిస్తాయో ప్రైవేటు కళాశాలలు ఇవన్నీ కూడా వాటికి ధీటుగానే ఈ కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా వాటి యొక్క ప్రవర్తన చూపిస్తూ ఉంటాయి. ఇక వీటికి సంబంధించి ఇంత అద్భుతంగా వార్త రాసి చూడరు, ఇంత అద్భుతంగా వార్త రాసి ఇవాళ ఫీజుల నియంత్రణ గురించి ఇంకో పేపర్లో చెప్తా ఉంటే, ఇంకో రోజులు చెప్తా ఉంటే సిగ్గుచేట అనిపిస్తూ ఉంది. దయచేసి వార్తాపత్రికలు వాస్తవాలను చూపెట్టే దిశగానే పనిచేయండి. నిన్న ఒకటి రాసి ఇవాళ ఒకటి రాసి, నిన్ననేమో రోత ముచ్చట వేసిండ్రు, ఆ రోత బంగారం అని చెప్పిండ్రు, ఇవాళనేమో ఆ రోత తినకుండా నాయన ఆ రోతకు దూరంగా ఉండిరు అని చెప్పిండ్రు. గింతే తేడా ఏం లేదు, గదే రోత గదే కథ. నిన్నొక వార్త ఇవాళ ఒక వార్త. అసలు పత్రికలు అనేటివి వాస్తవాలను చూపెట్టేటట్టే ఉండాలి. వాస్తవాన్ని ఒకరోజు అవాస్తవాన్ని ఇంకో రోజు దానికి రంగులేసి పూసి నువ్వు అద్భుతంగా చూపెట్టినంత మాత్రాన అదే నిజం కాకుండా పోదు కదా. కోచింగ్ సెంటర్ల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. దీనికి సంబంధించి అంత అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఇవాళ కళాశాలల ఫీజుల నియంత్రణ గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. దీనికి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇందులో చేరరు? ఒక 10 మంది లిస్ట్ చేసిండ్రు, అద్భుతంగా ఫలితాలు సాధించిండ్రు మా దాంట్లో చేరినోళ్ళని. దీని వెనకాల నష్టపోయి ఒక్క ర్యాంకు కూడా సాధించిన వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మంది. దీని వెనకాల ఒక్క ర్యాంకు కూడా సాధించిన వాళ్ళు 100 మంది ఉంటారు. శ్రీ చైతన్య 1వ ర్యాంక్, శ్రీ చైతన్య 2వ ర్యాంక్ మనం వింటాం కదా, 1, 2, 3, 4 ఆడు వేస్తాడు, 10 దాకా వేస్తాడు. దాని వెనకాల కొన్ని వేల మంది పిల్లలు ఉంటారు. ప్రెషర్కు కూడా మెంటల్గా వాళ్ళకు ర్యాంకులు ఉండవు, ఉండవు. అటువంటి కథలు ఈ ప్రైవేటు యాజమాన్యాల వెనుక ఉంటాయి. దీన్నే మనం ప్రచారం చేస్తే ఇవాళ దీన్నే మళ్ళీ క్వశ్చన్ చేయడం అనేది గవర్నమెంట్ను దురదృష్టకరం. వార్తాపత్రికలు ఏ రకంగా వార్తలు రాస్తున్నాయి అనేది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇచ్చి అనిపిస్తుంది. దయచేసి ఇకనైనా మారుండ్రి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.